నమస్తే, వెల్కమ్ టు టీ10. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని కదా మన పూర్వీకులు బోధించారు. మరిప్పుడు ఏం జరుగుతోంది? ధర్మాన్ని, భక్తిని, సంప్రదాయాన్ని గౌరవిస్తామని చెప్పేవారు వ్యవహరించే తీరు చూస్తే అసహ్యమేయడమే కాదు, ఎటుపోతున్నాం మనం అనే భయం కలుగుతోంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లను పక్కకు పెట్టి కనీసం పెద్దలనే మర్యాద కూడా లేని ఒక మౌఢ్య సంస్కృతిలోకి ఈడ్చుకుపోవటాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇది భారతీయ సంప్రదాయం అని గొప్పలకు పోయే వాగాడంబరపు మూకల మూర్ఖపు చేష్టల భాగోతం. ఎక్కడా ఇలాంటి వైపరీత్యాలను చూడం. ఒక గురువుతోనే శిష్యుని కాళ్ళు పట్టించే శిక్షకు ఒడిగట్టటాన్ని, కాళ్ళు పట్టుకొని వేడుకోవాల్సినంత నేరము ఘోరము ఆ గురువు గారు ఏం చేశాడు? కొట్టాడా? తిట్టాడా? అవమానపరిచాడా? సాధారణంగా బడిలో ఉపాధ్యాయులు చేసే పని చేశాడు. ఎందుకు చదవలేదని నిలదీశాడు, నిల్చోబెట్టాడు, అడిగాడు, అంతే. ఇది ఎక్కడైనా జరుగుతుంది. కాకుంటే ఆ పిల్లవాడు అయ్యప్ప మాల వేసుకుని ఉన్నాడు. మాల వేసుకుని తరగతి గదికొచ్చేది చదువుకోవడం కోసమే కదా? లేదంటే అక్కడ కూడా అయ్యప్పను కొలవడానికా? మాలాధారణ చేసిన వాడికి చదువు చెప్పటము, చదువు రాకపోతే నిలబెట్టడం నేరమా? రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గణితం బోధిస్తూ ఒక విద్యార్థిని నిలబెట్టాడు. అయితే దీన్ని సాకుగా తీసుకొని మాల వేసుకున్న విద్యార్థిని నిలబెడతారా అని ఆ ఉపాధ్యాయుడు దళితుడైనందున అతనిపై భక్తి ముసుగులో దాడి చేసి కక్షపూరితంగా బహిరంగంగా విద్యార్థి కాళ్లు మొక్కించడము, దుర్భాషలాడటము అత్యంత హేయమైన చర్య. ధర్మ రక్షకులుగా చెప్పుకుంటూ గూండాయిజానికి పాల్పడడం దుర్మార్గం. ఇది గురు శిష్య సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపే దాడి. అంతేకాదు, దళిత వర్గాల ఉన్నతిని, ఆత్మ గౌరవాన్ని సహించలేని వారి వికృత చేష్ట. భక్తి ముసుగులో అల్లరి మూకలు దేశ వ్యాప్తంగానే ప్రజల మధ్య విద్వేషాలను, విభజనలను సృష్టించి విధ్వంసాలకు పాల్పడుతున్నారు. అందులో భాగంగానే మన రాష్ట్రంలో కూడా ఈ విష సంస్కృతికి బీజాలు వేస్తున్నారు. వీటిని చిన్న చిన్న ఘటనలుగానే చూస్తే ముందు ముందు ఎదురయ్యే ప్రమాదాలను పసిగట్టినట్టే లెక్క. ఇటీవల పార్లమెంట్ లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అనుచితంగా చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటే వీరి కుసంస్కార పరంపర మనకు అర్థమవుతోంది. అధికారంలో ఉన్న వాళ్ళెవరూ ఇలాంటి వాటిని ఖండించకపోవటాన్ని మనం గమనించాలి. క్రమక్రమంగా రాజ్యాంగపు ప్రజాస్వామిక విలువలపై జరుగుతున్న దాడి విస్తరించడం కనబడుతోంది. గురువుల మీదే కాదు, భావ వ్యక్తీకరణలపైన, పుస్తక రచనలపైన, పుస్తక విక్రయాలపైన, రచయితల, కవులపైన తీవ్రమైన దాడులకు తెగబడుతున్న సంఘటనలు మన ఇంటి ముందుకు వచ్చేశాయి. నాడు పన్సారే, కుల్బుర్గి, గౌరీ లంకేష్ లను హతమార్చారు. ఇప్పుడు ఏం రాయాలో, ఏం రాయవద్దో నిర్దేశిస్తూ హెచ్చరికలకు దిగుతున్నారు. ఈ మౌఢ్యం, మూర్ఖత్వం చైతన్యయుతమైన తెలంగాణకు పాకిందని ఈ మధ్య జరిగిన కొన్ని ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఈ మధ్య బుక్ ఫెయిర్ లోని ఒక స్టాల్లో తిరుపతి బాలాజీ బౌద్ధ క్షేత్రమే, దాన్ని ప్రసిద్ధ చరిత్ర పరిశోధకుడు, మరాఠీ, ఇంగ్లీష్ రచయిత కె జమనాదాసు 1991లో రాశాడు. ఆ పుస్తకం హిందువులకు వ్యతిరేకమైందని, దీన్ని అమ్మటం నేరమని పెద్ద గలాట చేసి స్టాల్ నిర్వాహకుడు, వీక్షణం సంపాదకులు వేణుగోపాల్ పై దాడికి పూనుకోవటం, తర్వాత సామాజిక మాధ్యమంలో బెదిరింపులకు, తిట్లకు ఎగబడటం అత్యంత దారుణమైన విషయం. వైష్ణవాలయాలు శైవాలయాలుగా, శైవాలయాలు వైష్ణవాలయాలుగా పాలకుల మతాచారాలను బట్టి మారిన చరిత్ర చదువరులకు తెలుసు. ధనాగారాలుగా ఉన్న ఆలయాలను వాటి కోసం ధ్వంసమునర్చడము చరిత్రలో చూస్తున్నాము. భిన్నమైన అభిప్రాయాల మధ్య వాదనలు, చర్చలు చేయటం సంప్రదాయంలో ఉంది. ఎవరి వాదము వారికుంటుంది. కానీ నేటి ప్రజాస్వామిక వ్యవస్థలో నాదే చెల్లమని కావాలని దాడులకు తెగబడడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు. ఇవి మత దురహంకారాల దుశ్చర్యలు. అంతకు ముందు వరంగల్లో రచయితల చర్చా గోష్ఠి పైన దాడి చేసి బెదిరించిన ఘటన జరిగింది. భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవటం ఈ 10 ఏళ్ల నుండి పెరగటమే కాక విస్తరిస్తోంది. అంతేకాదు, మొన్న స్వయాన మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే బహిరంగ సభలో మాట్లాడుతూ కేరళ రాష్ట్రం మినీ పాకిస్తాన్ అని అభివర్ణించడం పూర్తిగా విద్వేషాలను రెచ్చగొట్టడం కోసం చేసినవి. లౌకికవాదానికి, మత సామరస్యానికి నిలవుగా ఉన్నటువంటి కేరళపై ఇలాంటి దేశద్రోహ వ్యాఖ్యలు చేయటం ఉన్మాద, విద్వేష శక్తులకు అలవాటైపోయింది. తెలంగాణ నేలపైకి పాకుతున్న ఈ ఉన్మాదాన్ని చైతన్యయుతంగా తిప్పికొట్టాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.